భాగ్యశ్రీ, విశాఖపట్నం. నమస్తే సార్. అక్కర్లేదు. ఇంకా నాకు పంపించక్కర్లేదు. అదే గురు. అదే ఫైల్ కరెక్ట్ అయిందండి. మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి మేడం. సెప్టెంబర్ 12, 1997. అవును మేడం. AM 1:47 విశాఖపట్నం. అవును మేడం. చార్ట్ మార్చాలి, ఏది గురుగారు? స్క్రీన్ చార్ట్ మార్చాలి, ఈ స్టైల్ కాదు మేడం. అది మన చాట్. దాని మీద క్లిక్ చేయండి. చేస్తాను గురుగారు. కాదు, ఏం మార్చొద్దు, బర్త్ చార్ట్ మీద క్లిక్ చేయండి. మీరు చార్ట్ పెట్టండి చెప్తాను. అర్థమైంది, చేస్తా. మీరు మొత్తం మార్చక్కలేదు. బర్త్ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇందాక ఓపెన్ అయింది కదా, దాంట్లో ఈస్ట్ ఇండియా పెట్టండి సార్. నవాంశ మార్చాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే. ఎవరిదండి జాతకం? నాదే సార్, సంతానం కోసం సార్. ఇది లగ్గలో డిస్ప్లే అవ్వలేదమ్మా. అసెండెంట్ డిస్ప్లే అవ్వలేదు, చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది గురుగారు, అది కలర్ చేంజ్ చేయాలి. కర్కాటకం గురుగారు. ప్లేస్ ఆఫ్ బర్త్. లగ్నం ఎందుకు డిస్ప్లే అవ్వలే? కలర్ చేంజ్ చేయాలి. ఎల్లో కలర్ లో ఉంది. అది ఎల్లో కలర్ లో ఉండిపోయింది గురుగారు. సార్ నాదే సార్. అమ్మ తల్లి, సార్ నాదే సార్. సంతానమా అడిగింది? అవును సార్. వివాహం ఎన్ని రోజులు అయిందమ్మా? 5 సంవత్సరాలు అవుతుంది సార్. ప్రేమ వివాహమా? లేట్ అవుద్ది సంతానం, కొద్ది మైనస్ అయింది ఇందులో. ముందు మేనర్ కొనుక్కున్నారు ఏమన్నా, అలాగేమన్నా అనుకోలేదా? ముందు అనుకున్నారు సార్, అది జాతకం నప్పకపోవడం వల్ల ఇది మళ్ళీ చేసుకున్నారు. అమ్మ ఇది నేను అంత తొందరగా కాదు, ప్రస్తుతానికి అయితే సంతానం గురించి అయితే రన్నింగ్ లో ఉంది. ఇది ఓ పని చేయండి, మీరు ఇంకా 1 సంవత్సరం చూడండి, ఏ మందులు ఏమి వాడకండి. అలాగే సార్. 1 సంవత్సరంలో పుట్టకపోతే అప్పుడు రెమెడీస్ కానీ మందులు కానీ. ఓకేనా? అలాగే సార్. ఇప్పుడు ప్రెసెంట్ మందులు వాడుతున్నాను సార్ సంవత్సరం నుంచి. వాడితే వాడండి, ఎందుకంటే ఇక్కడ ఓకే చేయట్లేదు అది. సంతానం ఉంది కదా సార్. చెప్పమ్మా. అదే సంతానం ఉంది కదా సార్, అదే. అలా కాదు, ఇందులో దోషం ఉంది. ఈ దోషం ఉన్నప్పుడు అది ఇప్పుడు సంతానం ఇవ్వడానికి నడుస్తుంది ఆల్రెడీ. అది ఇంకా సంవత్సరాల టైం ఉంటుంది. ఒకవేళ అప్పుడు కానీ ఇవ్వకపోతే అప్పుడు మనం మందులని అలాంటివన్నీ వాడేయాలి. అప్పటిదాకా మనం ఆగాలి యాక్చువల్గా. లేదు, మీరు మందులు వాడతారు కనుక వాడండి, ఇబ్బంది ఏం కాదు. ఓకే సార్. ఏమ్మా? అలాగే సార్. వాయిస్ గట్టిగా రావట్లేదు మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. ఇవాళ నవగ్రహాలు ఏమంటారు, కూడా చార్ట్ అయినవ్వలేదు అనమాట. ఓకే, నెక్స్ట్ టెంకర్ రమేష్. ఇప్పుడు నేను ఏదో కొత్త చార్ట్ వాడుతున్నాను, వేరేది వాడుతున్నాను అనుకుంటారు కదా, అవునవును. ఆ గొడవ కూడా తీరిపోద్ది. అది కరెక్ట్ సార్. అంతే కదా, ఏదో రాసి చాట్ వాడుతున్నామని. అలా కాదు, ఆయన వేరే చార్ట్ ఏదో వాడుతున్నాడండి.
ఇది కాదు ఇది అనుకునే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే కొంతమంది మా పండితులు లేకపోతే ఎవరో అంటే వాళ్ళకి వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తారు కదా. అదే వాళ్ళకి బాబా అది ఆలోచన కాదు కూడా నాయనా అని చెప్పడానికి ఇది ఒక మూలం. ఆ ఆలోచన కూడా తెరపడింది. నవగ్రహాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి వాళ్ళకి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ టెంకర్ రమేష్ గారు వచ్చారండి. అమ్మా నమస్తే. నమస్తే సార్. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆగస్ట్ 28, 1990. అవును మేడం. అవునమ్మా. ఓకే ఓకే, నెక్స్ట్ టైం 10:16 PM. అవునమ్మా. అవునమ్మా. ఓకే సార్, డన్. కొడుతున్నారు. తొంభై ఎవరిదండి ఇది? హలో రమేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు దాకా ఉన్నాడు. ఎవరిదండి జాతకం? అయ్యో, లాస్ట్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వినిపించట్లేదండి? సిగ్నల్ పోయింది అనుకుంటా, గురుగారు కట్ అయినట్టున్నాడు. ఏ మేడం సార్ ఉన్నాను. మరి మాట్లాడరే? ఎవరిది జాతకం చెప్పకుండా ఉన్నారంటే అలా? సార్ నేను సార్ సీఎం సెక్యూరిటీ రమేష్ సార్, విజయవాడ. చెప్పండి, ఏ విషయం తెలుసుకుందామని. సార్ ఇలా మాకు కొంచెం ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చి కోర్టులో కేసు వేసుకున్నాం సార్. డైవర్స్కి అప్లై చేసాం. కొంచెం అయ్యే ప్రాసెస్ ఏమైనా ఉందా సార్? 4 years అవుతుంది దగ్గర. ఇప్పుడు మీ పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 2019 మార్చి 21 అయింది సార్. ఇప్పుడు మీకు ఆవిడ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే మీ జాతకంలో మీ భార్యకి రెండో వివాహం ఉంది. అందువల్ల మీ దగ్గర ఉండే అవకాశం ఉండదండి. ఆహా. మీరు వదులుకోవడం తప్పితే ఏం చేసేది ఏమి లేదు. అదే సార్ మనకి డివోర్స్ ఎప్పటికీ వస్తాయి సార్? డైవర్స్ అనేది ఇప్పుడు ఇంకా మీకు ఒక మే తర్వాత ప్లాన్ చేయండి. ఆల్రెడీ 4 మే years తర్వాత నుంచి ఇంకా మీకు 10 నెలల టైం ఉంటుంది. 10 నెలల అవకాశం ఉంది ఎక్కువ. ఆహా. అదే సార్ 4 years అవుతుంది సార్. తల్లిదండ్రులు అందరూ మానసికంగా ఇబ్బంది పెట్టి ఇంకా సార్ వాయిస్ రావట్లేదు. ఇక మనం జాతకంలో అలా ఉంది కదా. అలా ఉన్నప్పుడు అది మనం ఏం చేయలేం. ఇది డిస్ప్లే పోయింది చూడమ్మా ఒకసారి చక్రం. మేడం అలవాటు ప్రకారం తీసేసండి. ఇప్పుడు అది యోగం లేనప్పుడు మనం ఏం చేయలేమండి దీన్ని. ఇంకా దెబ్బతినది పూర్తిగా. అలాగే సార్. అంటే మే తర్వాత క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్? నెక్స్ట్ మేకి, ఈ మే నుంచి నెక్స్ట్ మేకి క్లియర్ అయిపోతుందండి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడతో మీరు కాపురం చేసే యోగం అయితే ఉండదు. ఆహా. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఇంకేం ఆలోచించకండి. అలాగే సార్. ఏం పర్లేదు, కంగారు పడకండి. మీకు మంచి లైఫ్ ఉంది దీని జాతకానికి. ఎందుకంటే అలా పోవడం కూడా ఒక రకంగా మంచి కింద మనం చూస్తాం. అలాగే సార్. అలాగే సార్. మీ నాన్నగారికి మీరు ఐదుగురు దాకా పుడితే మటుకు బాగానే ఉంటది జాతకం ఇది. హలో, నేను తమ్ముడు చెల్లె సార్. అంటే మీ నాన్నగారికి మొత్తం 5 సంతానం దాకా ఉన్నప్పుడు ఈ జాతకం బాగానే ఉంటది, ఇబ్బంది ఏం కాదు. మీరు 2 ముగ్గురు అయినా పర్వాలేదు. మీ జాతకం అయితే ఈ ఒక్క ఇబ్బంది తప్పితే మిగతా అంతా టాప్ లో ఉంది జాతకం. ఓకేనా? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సరే. అలాగే. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. గురుప్రసాద్ మేడం లైన్ లో ఉన్నాను మేడం. ఉన్నారండి? ఉన్నాను మేడం. ఓకే, మీ డీటెయిల్స్ ఒకసారి అడుగుతాను, చెక్ చేసుకొని. సరే మేడం. May 1st, 1997. కరెక్ట్ మేడం. 10:35 AM తిరుపతి. కరెక్ట్ మేడం.
మ్యారేజ్ మ్యారేజ్ పర్పస్ మేడం. ఓకే సార్. అది అర్థం రాదు ఇంకా రాదు. ఈ జాతకం ఎవరిదండి? గురుప్రసాద్ సాంగ్ గారు. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మ్యారేజ్ పర్పస్. మ్యారేజ్. నెక్స్ట్ ఇయర్ 2026, 27. ఓకే గురుగారు. 27, 26 అవుతుంది. ఇదే దూరం. కొద్దిగా వివాహ దోషాలు ఉన్నాయి, కొద్దిగా మీరు ఆగండి. ఈ 2 ఏళ్ళు ఆగితే అవుతాయి. ఇప్పుడు try కండి. ఇప్పుడు వద్దంటారు గురువు గారు? ఇప్పుడు ట్రై చేసినా అంత కష్టం. సరే గురువు గారు. నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేస్తే మీకు యోగ్యం అయితే ఉంది. ఇందులోని టైం తీసుకుంటుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి గురువు. ఏదైనా సంబంధాలు ఏమైనా ఉంటే మీకు ఫస్ట్ క్యాన్సిల్ అయిన సంబంధాలు వస్తాయి. దాన్ని కూడా ఓకే చేసేయండి. అంటే వాళ్ళు ఫస్ట్ అమ్మాయి క్యాన్సిల్ అయిన సంబంధాలు మనం చూడమంటారు. అమ్మాయికి క్యాన్సిల్ అయ్యి పెళ్ళైన అమ్మాయిలు వస్తారు ఎక్కువ శాతం. రెండో సంబంధం అంటాం దాన్ని. సరే గురువు. అటువంటి దాన్ని ఫిక్స్ చేసుకోవాలి మీరు. అంతే గురువు. అర్థమైందండి? లేకపోతే పెళ్లి అవ్వదు. అంటే ఇందులో దోషం బాగా బలంగా ఉంది కనుక అవ్వదు. రెండో అమ్మాయి అనుకోండి, నేను ఇంకో విషయం చెప్తున్నా చూడండి. మీరు ఫస్ట్ చెప్ప- అమ్మాయిని చేసుకుంటే మీ ప్రాణానికి ప్రమాదం. ఉమ్. మీకు వచ్చిన భార్యకి భర్త ఉండే యోగం లేదు కనుక మీరు ఏం చేయాలి? ఫస్ట్ వివాహం చెడిపోయిన అమ్మాయిని చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీ స్థానంలో ఇంకో వ్యక్తి ఉంటాడు కనుక ఆ దోషం అలా పోతుంది కనుక మీరు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. మీరు ఫస్ట్ అమ్మాయినే చేసుకున్నారు అనుకోండి, తర్వాత మీకు గ్యారెంటీ ఉండదు. నేను ఏమైనా చేసుకోవాలా గురువు గారు? మాట్లాడుతున్నా ఆయన నేను. ఎందుకంటే మీరు ఏదో అనుకుంటారు కానీ కాదు. శాస్త్రం ప్రకారంగా శాస్త్రోక్తంగా చేయిస్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. మనసు అంగీకరించదండి. సరే సరే గురువు. మనకి మనసు ఖర్చు పెట్టడం. ఎందుకంటే మనకి చేతికి ఏదైనా ఎటుగా మా అనుభవం విషయాలు. సరే గురువు. ఓకేనా? సరే. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరండి పేరు? శివచంద్ర. సార్ నేను పిలిచినప్పుడు పలకండి సార్. మేడం. నేను మ్యూట్ పెట్టాను. నెక్స్ట్ గోమందల దామోదరం, చిత్తూరు నుంచి. నమస్కారం సార్. ఆ, మీది January 17th, 1992 కదండి? అవును మ్యామ్, అవును కరెక్ట్. ఓకే. 7:16 PM పుత్తూరు. అవును మ్యామ్. ఎవరిదండి ఈ జాతకం? సార్ నాదే సార్. ఏ విషయం తెలుసుకోవాలండి? మ్యారేజ్ గురించి అమ్మా సార్. వినిపించట్లేదు మీ మాట. అదే సార్, మ్యారేజ్ గురించి సార్. కొద్దిగా లౌడ్ వాయిస్ తో మాట్లాడండి. మీ వాయిస్ సార్ మ్యారేజ్ గురించి సార్, మ్యారేజ్ గురించి. మ్యారేజ్ విషయం ఇది అయ్యే సూచన చాలా తక్కువ ఉంది నాన్న. బాగా తేడా ఉంది జాతకం. మీరు ఓ పని చేయండి, మీరు దగ్గరలో ఉన్న జ్యోతిష్యుని సంప్రదించండి. ప్రస్తుతానికైతే ఇది మ్యారేజ్ని సూచిస్తుంది అంతవరకే.
కానీ అవుతుందని గ్యారెంటీ నేను ఇవ్వలేదు. మ్యారేజ్ అయితే రన్నింగ్ లోనే ఉంది ఆల్రెడీ. వినిపిస్తుందండి? వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది. మ్యారేజ్ విషయం అయితే ఇది క్లియర్ గా లేదు. ఒకవేళ అయినా కూడా మీరు ఏం చేయలేరు. ఓ పని చేయండి, మీరు ఏం చేద్దాం. మీదే ఊరు? మాది పుత్తూరు సార్. గుంటూరు కనుక మీరు అక్కడ జ్యోతిష్ పండితులు సంప్రదించి మీకు సంబంధం వస్తే ఖచ్చితంగా చెక్ చేయించండి. ఆ అమ్మాయి జాతకం బలంగా ఉందా లేదా చెక్ చేసి కరెక్ట్ వివాహ పొంత నుండి చేసుకోండి. ఎందుకంటే ఇది గ్యారెంటీ ఉండదు. మీరు కుదిరినా మీకు వచ్చే సంబంధాలన్నీ ముందు పోతాయి. మీకు వచ్చే సంబంధాలు ఏమైనా పోయినాయా, క్యాన్సిల్ అయినాయి అది వరకు? అయినాయి సార్, చాలా అయినాయి. ఎన్ని అయినాయి? ఒక 7-8 అయి ఉంటాయి. అయినాయా? అయి ఉంటాయి సార్. ఎన్నో చెప్పాలి నాకు. అవును సార్, అయినాయి 7-8 అయి ఉంటాయి సార్. మరి అన్ని సంబంధాలు అయితే ఎందుకు క్యాన్సిల్ అయింది చెప్పండి. యోగం సరిలేనప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు ఇందులో. అలాగని మీరేం చేస్తారు? మీకు ఏం సంబంధం లేదు అసలు. గ్రహస్థితి అలా ఉంది. సార్ జాబ్ కూడా రీసెంట్గా వెళ్ళిపోయింది సార్, ఒక 5 months బ్యాకే. ఏమండి? అంటే జాబ్ కూడా రీసెంట్గా 5 months బ్యాకే వదిలేశాను. అది అప్పటి నుంచి అవి నేను జాబ్. ఇప్పుడు చెక్ చేయడానికి అవదండి. ఓకే. నేను ఎంతవరకు అయితే చెప్తాను, తర్వాత మళ్ళీ పెడతారు కానీ. ఓకే, నెక్స్ట్. ఏమనుకోకండి, ఎందుకంటే గబగబ మనం అన్ని అందరికి పాపం వెయిటింగ్ లో ఉంటున్నారు అందరూ. ఇప్పుడు అసలు ఓకే ఇవాళ సార్. క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పుడు నా సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వాలా. అయినా అర్థమైంది నేను సార్. మామూలుగా మీ మీ అందరినీ ఎంత వెయిటింగ్ వారం నుంచి ఎదురు చూస్తారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు అనే మంచి ఉద్దేశంతో నేను చార్ట్ పెట్టమని వాటి మీద చెప్పేస్తున్నాను. అంటే ఇక్కడ ఒక కారణం ఉందండి. చార్ట్ నేను ఇందులోనే చెప్పొచ్చు, కానీ చాలా మంది నేను వాడే ఈస్ట్ ఇండియా చార్ట్ వాడరు. చాలా మంది మేము వాడేది కాశీ వరకు వాడతారు. అంటే అందరూ మేము వాడే చార్ట్లు జాతక చక్రాలు వాడరు. అందరూ సౌత్ ఇండియా చార్ట్ వాడతారు. చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూసేవాడు సౌత్ ఇండియా ఇష్టం కనుక మళ్ళీ ఈ చార్ట్ ఇట్టరా వాళ్ళు ఇబ్బంది పడతారని మేము అలా మార్చాం అనమాట, అంతే. ఓకే అండి. నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి నుంచి. మేడం నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. 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 మీది June 17th, 2000 కదండి? అవును మేడం. 12:05 PM. అవును మేడం. చెప్పండి, దేని గురించి? మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్, గవర్నమెంట్ జాబ్ అని 2 చూస్తాను. ఓన్లీ మ్యారేజ్ సెక్షన్ మాట్లాడండి సార్. ఓకే సార్, అలాగే. మ్యారేజ్ గురించి అడిగారా? అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ మీకు సంబంధాలు వచ్చినాయా ఈ 8-10 నెలల నుంచి? లేదు సార్, నాకైతే తెలియదు వాయిస్ గట్టిగా వినపడదు సార్. నాకైతే తెలీదు. మా పేరెంట్స్ కి ఏమైనా వచ్చి కన్సల్ట్ అయినారో తెలియదు సార్. ఓకే, ఓకే. మీరు వృత్తిరీత్యా దూరంగా ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళారా? లేదు సార్, ఇంటికాడనే ఉన్నాము. మీ సాఫ్ట్వేర్ పేరెంట్స్ వెళ్తే మీకు తెలియలేదా? సరే సరే, మీకు ఓ పని చేయండి. మీరు మీకు ఓ సమయం ఉంది, ఇంకానో ట్రై చేయండి వివాహానికి. వివాహం అయితే అవుతుంది. మీకు 2021 నుంచి కూడా దశలు బాగానే ఉన్నాయి. ఇందులోనే వివాహం అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కనుక మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రై చేస్తే అవడానికి అవకాశం చాలా ఉంది. 7 సంవత్సరాల వరకు సమయం ఉంది. 7 ఏళ్లలో పెళ్లి కాకపోతే ఇంక అవ్వదు. ఈ సంవత్సరం నుంచి 7 ఏళ్ళ వరకు సమయం ఉంటుంది వివాహానికి. సరేనా? ఆయన డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చినట్టున్నారు గురుగారు. కానివ్వండి, కానివ్వండి. ఆ తర్వాత వింటాడండి ఆయన. తీసేయండి. పుష్పవాడ మేడం స్వాతి ఉన్నారు మేడం. మధ్యలో మాట్లాడదు మేడం, రిమూవ్ చేస్తాం. శరణ్య, నెల్లూరు నుంచి వచ్చారండి. ఉన్నా మేడం, లైన్లో ఉన్నా మేడం. ఓకే. ఉన్నా మేడం. 4th September 2001. అవును మేడం. ఈవినింగ్ 5:36.
ఎవరిదండి జాతకం? హలో, ఇవాళ అందరికీ సిస్టమ్ సార్ మా పాప ప్రాబ్లం. సార్, మా పాప సార్. అది డిస్ప్లే అయిపోయి చూడండి ఒకసారి. ఏమడిగారు? మ్యారేజ్ సార్. మ్యారేజ్. అవును సార్. దగ్గర సంబంధం ఏమైనా ఉందా? మీలో ఎవరికైనా రెండేసి పెళ్ళిళ్ళు ఉన్నాయా? మేనమామలు కానీ మేనత్తలు అంతకుముందు తరం వాళ్ళకి? 2 మేనత్తలకి అవునా సార్? 2 పెళ్ళైనయా? మా మిస్సెస్ వాళ్ళ తరఫున ఉన్నారు సార్. మా అదే మా పాపకైతే లేరు. ఈ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు యోగం ఉంది ప్రస్తుతానికి. అయితే సంబంధం విషయంలో వాళ్ళ ఈ అమ్మాయి కాదు సార్, ఏ, మా మిస్సెస్ వాళ్ళ మేనమామకి. మీకు ఆ తరపోళ్ళకి ఏమైనా ఉంటే కనుక చూడండి. సంబంధం అయితే వస్తుంది. సార్ సార్. ప్రస్తుతానికి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. వివాహం అయితే అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉందండి. మీరు 26 అక్టోబర్ కల్లా కుదిరించుకోవాలి సంబంధం, లేదంటే ఆగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగే. చూడాలి. ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పటికేది మన దగ్గరికి ఎవరు రాలేదు సార్ ఇంకాను. ప్రయత్నం చేయండి, అక్టోబర్ కల్లా చేయండి, లేదంటే ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళా ఎప్పుడు తగ్గపోదు సార్? మళ్ళీ నా 27 వరకు ఉంది. 27 ఎప్పుడు దాకా సార్? 27 సంవత్సరం అంతా ఉంటుంది. సంవత్సరం అంతా ఉంటుంది సార్. ఓకే ఓకే. కాబట్టి ఇప్పటి నుంచి దాదాపు 1.5 years దాకా ఉంటుంది. చేసుకోవచ్చు. ఈ లోపు మరి ఏమైనా సంబంధం వస్తే చేసేసేయండి. ఓకే సార్. ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతా సార్? అవన్నీ చెక్ చేయలేను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. చంద్రశేఖర్ కర్నూలు నుంచి. మేడం ఉన్నాం మేడం. ఓకే సార్, మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మేడం 29th December 1976. మేడం ఇది కాదు మేడం, రామకృష్ణ అని పెట్టినా మేడం. ఏదండి? రామకృష్ణ అని పెట్టినా మేడం, రామకృష్ణకి పంపించి. ఇక్కడ నేమ్ చంద్రశేఖర్ అని ఉంది, మీది కదా ఇది? నెక్స్ట్ చాట్కి వెళ్ళండి. ఒక్క నిమిషం. రామకృష్ణ కర్నూలా? రామకృష్ణ డోన్ మేడం, కర్నూలు డిస్టిక్ డోన్. ఓకే, March 15th 1985. అవును మేడం. ఉదయం 8:58 58 ఫ్రైడే. డోన్. అవును మేడం. స్వామి మా అల్లుంది స్వామి. స్వామి మ్యారేజ్ యోగం లేదండి ఇందులో.
లేదా స్వామి? ఎప్పుడన్నా లీగల్ గా ఏమన్నా వెళ్ళాడా పోలీస్ స్టేషన్ అలాంటి వాటికి? ఒకసారి అయిపోయి ఒకసారి క్యాన్సిల్ అయింది స్వామి. కేసు పెట్టారా ఎవరన్నా? కేసు ఏం పెట్టలేదు స్వామి, మధ్యవర్తిగా ఒక పంచాయతీ జరిగి క్యాన్సిల్ చేసుకున్నాం స్వామి. ఏదైనా లీగల్ గా వెళ్ళాల్సి వచ్చింది ఎప్పుడన్నా? లీగల్ గా అంటే ప్రాపర్టీ విషయంలో వెళ్ళాల్సి వచ్చింది స్వామి, మ్యారేజ్ విషయంలో కాదు స్వామి. ఓకే. ఇది వివాహ యోగాన్ని అయితే చూపించట్లేదు. స్వామి. అయితే మీరు ఒక పని చేయొచ్చు, 2 years ఇంకా ఆగండి, అయితే అయినట్లు లేకపోతే ఇంక లేదు. 2.5 years చూడండి ఇంకా. స్వామి సరే స్వామి. ఇప్పటికే అంటే ఇక్కడున్న మ్యాథమెటిక్ ని బట్టి నేను చెప్పలేను. ప్రస్తుతానికి అయితే మీకు చూడండి, మీకు మరి 25 అక్టోబర్ చెప్తుంది ఇది స్వామి. వస్తే అయితే ఇప్పుడు మీకు 28 లోపు అవ్వాలండి. 28కి అవ్వకపోతే ఇంకా ఇది అవుతుందని నేను అంటే నా వరకు నేను చెప్పలేను దీన్ని. 28 వరకు అయితే సమయం ఇంకా చూపిస్తుంది ఇది. అంటే అయితే 28 లోపల కావాలా పెళ్లి? అంతే, లేదంటే ఇక అది అలా ఆగిపోద్ది ఇంకా. సరే సరే అంటే అబ్బాయిది తప్పేం ఉండదు, ప్రయత్నం చేసినా కూడా అవ్వదు. స్వామి. అవ్వకపోవడం వల్ల ప్రాబ్లమేటిక్ అవుతుంటది. యోగం అయితే ఉంది కదా స్వామి, మ్యారేజ్ యోగం? అలా కాదు, నేను ఇక్కడ యోగం ఎంత శాతం ఉందో దాన్ని నేను టైమింగ్ ఇస్తున్నాను, 27, 28 అనుకోండి. కానీ అవ్వకపోవడం కారణం కూడా చెప్తున్నాను మీకు. అంటే ఒక వివాహం అవ్వలేదు అనుకోండి, మీకు చెప్తా వివరంగా వినండి. ఒక వివాహం అవ్వలేదు అనుకోండి, ఈ వివాహాన్ని అవ్వకుండా చేయడానికి ఇంకే యోగాలు ఉన్నాయో వాటిని ఎతకాల. వాటిని ఎదిగితే ఇతనికి ఏం కనబడింది మనకి? లీగల్ గా పోలీస్ స్టేషన్ వాటికి తిరిగే యోగం కనబడుతుంది. అది ఏం చేస్తుంది? వివాహాన్ని ఆపుతుంది అనమాట. అందుకని మనం దాన్ని పరిగణలో తీసుకున్నాం. ఏమంటే ఇది ఇందులో ఉన్న విషయం. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే అవడానికి అవకాశం అయితే ఇంకా ఉంది. కానీ నేనైతే బలంగా పలానా టైంకి అయిపోద్ది అవుతుంది అని మటుకు నేను చెప్పను. అయితే మీ అదృష్టంగా భావించండి. ఎందుకంటే మన సమయం 28 వరకు ఉంది కనుక అక్కడ దాకా అప్పుడే నిర్ణయాలు తీసుకోండి. 28 వచ్చి 2028 వచ్చిన తర్వాత అవ్వట్లేదంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే కంగారు పడిపోవడం కాదు. ఎందుకంటే ఇంకా సమయం చూపిస్తుంది కనుక అవుతుంది, జాతకం పెళ్లి చేస్తానని నవగ్రహాలు ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాయి. ఇంకా ఎదుగు అవయోగం ఉన్నప్పటికీ కూడా మనం అప్పటిదాకా ఆగాల. గ్రహాలు ఏం చేస్తాయంటే తాము ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వవు, కానీ ఎప్పటిదాకా ఇస్తాయని ప్రామిస్ చేస్తాయి. అంటే మీకు ఒక భరోసా ఇస్తాయి. మరి అప్పటిదాకా వాటిని ఆగితే మరి కరుణింతే అయిపోతుంది, ఇబ్బంది ఏం కాదు. ఓకేనండి? సరే సార్. ఓకే సార్. సరే, ఓకే అండి. నెక్స్ట్ చార్జ్ చూద్దాం. శ్రీరాములు కర్నూలు నుంచి. నమస్కారం మేడం. నమస్తే సార్. నమస్కారం సార్, డీటెయిల్స్ చెప్తాను చూడండి. మేడం, చెప్పండి. 26th March 1989. కరెక్ట్ మేడం. 6:30 AM కర్నూలు. ఎస్ మేడం. నమస్తే గురుగారు. నమస్తే రామ్. ఎవరిదండి జాతకం? నాదే గురుగారు. చెప్పండి, దేని గురించి అడిగారు? సంతానం గురించి గురుగారు. వివాహం 22 గురుగారు. 22 అయింది అంటే 23 15కి అయ్యి ఉంటుంది, ఇది వేరే ఉండదు. మీ జాతకం అండి ఇది?
అవును గురుగారు, నా జాతకం గురుగారు. ఇప్పుడు ఇందులోని దోషం అయితే ఉంది. మీ అర్ధాంగి జాతకం కూడా చూద్దాం ఒకసారి. ఓకే గురుగారు, దీని నుంచి నిర్ణయాలు తీసుకోవద్దు మనం. తీసుకోవాలి. అది కూడా చూస్తే చెప్పండి. ఫస్ట్ పాప పుట్టింది గురుగారు, ఇప్పుడు సెకండ్ అందుకే కోసం అందుకే గురుగారు. ఇప్పుడు ఇక్కడ పిల్లలే లేరని చెప్పడానికి నేను ధైర్యం చేయలేదు, కారణం అదే. అవును. మళ్ళీ సంతానం కావాలితే ఇంకో సంతానం కావాలన్నా కూడా మీకు ఆవిడది కూడా చూడాలా. ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు. ఏమండి? నా భార్యది డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు. ఓకే ఓకే. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు సంతానం ఏమవుద్దంటే మీకు ఫస్ట్ సంతానం అంటే మీ మ్యారేజే ఫస్ట్ లేటు. అవును గురుగారు. లేట్ వల్ల ఏముందంటే సంతానం లేట్ అవుద్ది. అవును గురు. మీ పాప ఎన్ని రోజులు పుట్టింది? సంవత్సరం లోపే పుట్టింది గురుగారు. మరి ఏమైంది? పాప అంటే మొదట పాప పుట్టింది గారు, బాగుంది. ఇప్పుడు సెకండ్ కోసం గురుగారు, సెకండ్ చైల్డ్ కోసం. రెండవ అవును గురుగారు. అందుకని ఆవిడది లేదంటున్నారు కదా. అవును గురుగారు. మీకు ఒక పని చేయొచ్చు, ఇంకా టైం ఉందండి, 28 వరకు చూడొచ్చు అండి. సరే గురుగారు. ఓకేనా? రెండో సంతానం కోసమే గురుగారు. అక్కడ దాకా చూడొచ్చు. కానీ మరి మీరు ఆ పాపను మీ తండ్రి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ పెంచడం, హాస్టల్ వేయడం ఉన్నారు గురు, ఉన్నారు. వాళ్ళు ఏమైనా పెంచుదామని అలాగైనా అనుకున్నారా? లేదు గురు, అట్లాంటిది. మా తాతయ్య దగ్గర ఉంటుంది కనుక ఇంకా గొడవ లేదండి. విడికి వెళ్తే మటుకు పంపకండి, అంతే. నేను చెప్పాల్సిన సలహా అదే. ఓకే గురు. శుభం. నమస్కారం గురు. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. రమేష్ వరంగల్ నుంచి. ఎస్ మేడం. తిరుపతి ఎన్నైనా జాతకాలు చూసావా? ఇది లాస్ట్ అనుకుంటా. 2 ఉన్నాయి గురుగారు. ఇది 9 ఇది కాకుండా రమేష్ గారు, మీది August 24, 1992నా? అవును మేడం. ఈ దెబ్బతో ఇదైపోద్ది గురుగారు. ఈ దెబ్బతో ఇదైపోద్ది. మనం ఏదో వేరే చోట ఏదో సాఫ్ట్వేర్ లో చూస్తున్నాం అనుకున్న వాళ్ళందరికీ ఎందుకో మన వేణు గారు ఉన్నారు కదా. నమస్తే సార్. నమస్తే. ఆయనే ఎక్కువ సార్లు నాతో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కదా సార్ పుష్పవతి మేడం కూడా వాడేది. అది మామూలుగా మీకు డైరెక్ట్ చాటే. అది ఇప్పుడు నేను డైరెక్ట్ చాట్లేగా. అవును సార్, వేయట్లేదు. కానీ సాఫ్ట్వేర్ నాకు తెలిసి మీ శిష్యులు వాడుతున్నారంటే మీరు కూడా అదే వాడుతుంటారేమో అనుకుంటున్నా. సరే సరే. ఎవరిదండి? మా బ్రదర్ది సార్. చెప్పమ్మా, ఏ విషయం? మ్యారేజ్ సార్. మేడం కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మ్యారేజ్ సార్. మ్యారేజా? ఆల్రెడీ సంబంధాలు వస్తాయమ్మా? చూస్తున్నా కానీ ఏది ఫిక్స్ అవ్వట్లేదు సార్ 5 years నుంచి. ముందు సంబంధం ఏమైనా వచ్చినాయా? అదే వస్తున్నాయి కానీ ఏం ఫిక్స్ అవ్వట్లేదు సార్. ఫిక్స్ అవ్వట్లేదు. 2020-19 ఏం సంబంధాలు కుదరలేదమ్మా అప్పుడు? కుదరలేదు సార్. అక్కడ ఒక ఇష్యూ వచ్చింది సార్. అంటే ఒక అమ్మాయి అంటే మా బ్రదర్ ని లవ్ చేస్తానా అని వెంటపడి అది 20లోనా 19-20లోనేనా? అయితే ఇతనికి ఇష్టం లేదు, ఆమె ఫోర్స్ చేస్తాను, ఇంటికి వచ్చి అట్లా ఫోర్స్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా అని అట్లా చేసింది. అప్పటి నుంచి ఇంకా అసలే సంబంధాలు. ఆ అమ్మాయికి మేనర్కి ఉందా ఏమన్నా సంబంధం? ఆ లవ్ చేసిన అమ్మాయికి? లేదు సార్, లేదు. ఆ అమ్మాయి పెళ్లి అయిందా పని? కాలేదు సార్. ఇప్పుడు సంబంధాలు వస్తాయి మీ ఈ సంబంధం అవుతుంది. ఫిబ్రవరి వరకు సంబంధాలు వస్తాయి.
ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు లోపు చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు వస్తాయి అప్పటిదాకా. ఆహా. సరే ఉద్యోగ రీత్యా దూరంగా ఏమైనా వెళ్ళిలాగా ఉంటారండి. అంటే అంటే దూరంగా వెళ్ళాలా ఉద్యోగానికి? దూరంగా వెళ్ళేలాగా ఉంటే ఆలోచించాలా. ఇప్పుడు వెళ్ళారా ఉన్నారా? హైదరాబాద్. అదే ఆయన ఇంటికి దూరంగా ఉన్నారు. దూరం. అలాగే ఎక్కడికన్నా ఇంకా దూరం ఉంటే చూడండి ఆ విషయం. ఇప్పుడైతే కంపల్సరీ అది అవుతుంది ఫిబ్రవరి లోపు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి అయితే ఉంది. ఇప్పుడు నుంచి చూడండి. ఇప్పుడు సంబంధాలు రన్ అవుతున్నాయి ఆల్రెడీ, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ అమ్మాయి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? మళ్ళీ డిస్టర్బెన్స్ మరి ఇందులో ఉంది కనుక మీరు అది ప్లాన్ చేయండి ఒకసారి. ఎందుకంటే మనం అక్కడ అది 20కే పెళ్ళని చూపించేస్తుంది. అది అంటే అది ఇప్పుడు క్యాన్సిల్ అయినట్టే. ఇప్పుడు అది క్యాన్సిల్ అయితే నెక్స్ట్ అవుతుంది, ఏమీ ఇబ్బంది ఏం కాదు. చేయాల్సింది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు లోపల తీసుకెళ్ళి 1 సంవత్సరం 2 ఏళ్ళు జైలే. ఉద్యోగం ఒకటి పోగొట్టాలని చూశారు. అవునాయి గారు, అతని గవర్నమెంట్ జాబే అని ట్రై చేసింది కానీ అది వర్కౌట్ కాలే. ఆమె కొంచెము హనీ ట్రాప్ లాగా చేసింది అట్లా. ఆమెది అంటే పట్టించుకోలేదు, ఆమె కొంచెం ఫాల్స్ అన్నమాట ఆమె. అందుకోసము అట్లా ఏం పట్టించుకోలేదు. అందుకంటే ఈయన సైడే కరెక్ట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిది ఎక్కువ పట్టించుకోలేదు. ఓకే ఓకే, ఏం కాదులే, అదేం చేయలేదు కానీ రిపీట్ కాదు కదా అయ్య గారు. అమ్మా మళ్ళీ ఆ ఇష్యూ అయితే మళ్ళీ కాదు కదా అని అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్యూ మళ్ళీ అంటే కేసులు పెట్టడం అలాంటివన్నీ వస్తాయి. కానీ అవి నుంచి తప్పించుకోవాలంటే ఆయన ఆ అమ్మాయి నుంచి క్లియరెన్స్ ఉండాలి ప్రతిదాన్ని. ఇంకా వాళ్ళతో తిరిగినాయి కానీ సాక్ష్యాలు కానీ ఏమి లేకుండా చేసుకొని చెయ్యమనట. ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ప్రేమించుకోవడం అంటే మామూలుగా ఉంటుంది, సరదాగా. తేడా వస్తే ఇక ఎలాగ ఉంటాయి జీవితం. అంటే ఇద్దరు అంతే, ఆడవాళ్ళు అంతే, మగవాళ్ళు అనుకోండి. ఈ విషయంలో వాళ్ళిద్దరు బాగానే తిరుగుతారండి. తేడా వస్తే మిగతా వాళ్ళకి అంతా అంటుకుంటాయి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చార్ట్ భానుప్రభ పిఠాపురం నుంచి. నమస్తే సార్. కజిన్ సిస్టర్. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 26 ఆగస్టు 1993. ఎవరైతే చార్ట్ ఇస్తారో అడిగి గట్టిగా మాట్లాడండి. ఓకే సార్, వినపడుతుందా సార్? ఓకే. 26 ఆగస్టు 1993 అండి డేట్ ఆఫ్ బర్త్. అవునండి. 11:26 PM. పిఠాపురం. అది నమస్తే సార్. అది ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్. నేను చార్ట్ చూడలేదు, అంటే నాకు డిస్ప్లే అవ్వట్లేదేమో చార్ట్ అని చెప్పేసి. లేదు మేడం, చేస్తాను. చూస్తే నేను చెప్తాను. ఓకే సార్. ఓకే చెప్పండి, ఇప్పుడు ఏమంటారు? ఫస్ట్ మ్యారేజ్ అయిందండి, అది అయిందండి. తర్వాత డైవర్స్ అయిందండి 21 లో. పిల్లలు కూడా లేరు. ఇప్పుడు మ్యారేజ్ అవుతుందా, సెకండ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు, అవుతుందా లేదా అని. సెకండ్ మ్యారేజ్ అవుతుందనా? అవుతే ఎప్పుడు అవుతుంది అని. మీరు 1.5 ఇయర్ నుంచి చూస్తున్నారా సెకండ్ మ్యారేజ్? ఆ అమ్మాయికి అయితే కావాలని ఉండేదండి, బట్ అతను లండన్ లో ఉన్నాడు అని వెయిట్ చేసింది. బట్ అతను రావట్లేదు, ఇక అది జరగనట్టేనని అనుకుంటున్నారు. అది ఏప్రిల్ 5 వరకు సమయం ఉంది, చూడండి. ఈ ఇయర్ 5th ఏప్రిల్ వరకునండి. ఏప్రిల్ వరకు సమయం ఉంది. మీరు జూన్ 16 అవుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆ సంబంధమేనా, వేరే జూన్ వరకు చూడండి. జూన్ కాకపోతే అప్పుడు ఆలోచించవచ్చు.
అలాగే సార్. ఇబ్బంది ఏం కాదులేండి, ఆల్రెడీ ఇంక ఎలాగా అయిపోయింది కదా. ఫస్ట్ అదే అంటే ఇది కూడా మళ్ళీ ఇక రెండో దెబ్బ అవుతుందేమో అని భయపడుతుంది. అబ్బాయి రావట్లేదు లండన్ నుంచి. అలాగే ఉంది అన్నిసార్లు కదమ్మా, అన్నిసార్లు అలా జరిగే అవకాశం ఒకసారి పడొద్దండి. ఇచ్చి జాతకం బాగుందో చూసి వరుడిది వధువుది చూసి అప్పుడు చేయండి పెళ్లి. ఎప్పుడు జాతకాలు చూపించి చేయించుకోవాలి పెళ్లిళ్ళు. దోషాలు ఉంటే దోషాలను నివృత్తి చేయించుకోవాలి. అన్ని 10 లక్షలు 20 లక్షలు. అమ్మాయికి 2 ఎకరాలు ఇస్తామండి, వడ్డానం ఇస్తామండి. అబ్బాయికి ఎన్ని ఎకరాలు ఉందండి? ఈ గోలు తప్పించి ఇద్దరు జాతకం వాళ్ళు సుఖం పిల్లలకు అంటారా? ఏమి చూడరు. అదేనండి, వాళ్ళ పెద్దమ్మ గారు చుట్టాలని చేసేసారు అమ్మాయికి. అంత నరకం అనిపిస్తున్నారు ఇప్పుడు. అదొకటి డబ్బులు సార్. పోయినాయి, నమస్తే డబ్బులు. అండి. ఇంకొకటి రేపొద్దున ఆ వచ్చే రెండో వాళ్ళ పెళ్ళి జాతకం. అపవాదు, ఒక గొడవ ఉండదండి. మేము ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మంది జ్యోతిషులు ఉన్నారు, మహా పండితులు ఉన్నారండి. ఏ పండితుడి దగ్గరికి వెళ్ళినా ఒకళ్ళ కాదు ఒకళ్ళన్నా చెక్ చేసి 10 మందికి 10 మందిలోని ఒకటి చెప్తే అది నమ్మైనా చేసుకోవాలి. ఎంత పోతుందండి మహా పోతే? అవునండి. కళ్యాణ మండపం అదే 5 లక్షలు ఇస్తారు. మా ఆవేదన చెప్తే వినండి, కళ్యాణ మండపానికి 5 లక్షలు, అవునండి. భోజనాలకి 3-4 లక్షలు, ట్రావెల్స్ అవి ఇవి అన్ని ఖర్చు పెడతారు. ఓ 10 మంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి ఒక 2,000 ఇస్తాం, ఒక 20,000 ఖర్చు పెట్టి చెప్పించుకొని జాతకం చూసుకుంటే ఈ గోల్ ఉండదు కదా. అడేదో చెప్తాడు, ఏమంటే ₹1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతాయి, చేయించుకోండి అంటే నలుగురు చేయించుకుంటే హ్యాపీ కదా. అవునండి, అవతల వాళ్ళ జాతకం లేదని కూడా చెప్పేసినా మా తెలియపోతే ఎలాగా? డాక్యుమెంట్ లేని ఇల్లులు స్థలాలు కొంటారా మీరు? అదే చెప్పండి. ఆ. రిజిస్ట్రేషన్ దానికైతే డాక్యుమెంట్లు కావాలి, అడంగలు కావాలి, అన్ని కావాలి. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోవాలి. పెళ్లి విషయంలో మటుకు సరే మీ ఇష్టం అనుకోండి. అదేలేండి, లేదు అంటే మాకు ఏం తెలిసిన చేయాలో. వరకు చెప్తున్నాను. అవునులేండి, మనం ఏం చేయగలం. థ్యాంక్ యూ సార్. పుష్ప మేడం. క్లోజింగ్ కదా సార్? మేడం స్వాతి పిలిచారు కదా మేడం. ఓకే అండి, వచ్చే ఆదివారం కూడా 6 గంటలకు చూడరా. ఓకే అండి, వచ్చే ఆదివారం ఇదే అంశాలపైన మళ్ళీ 6 గంటలకు కలుసుకుందాము. మేడం అందరికీ ఢిల్లీ ధన్యవాదాలు. ప్రశాంత్ శుభ సాయంత్రం అండి. ఢిల్లీ ప్రశాంత్